చదువుకోకపోతే గాడిదలు కాయాల్సి వస్తుందిరా అని పెద్దలు హెచ్చరిస్తూ ఉంటారు. అది పాతకాలం సామెత. చదువెందుకురా గాడిదలు కాసుకో అనేది కొత్త సామెత. చదువు అబ్బని వాళ్లే కాదు, చక్కగా చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు గాడిదలు కాస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. వాళ్ళ సక్సెస్ స్టోరీలు చదివి జనం అవాక్కవుతున్నారు. ఏ వ్యాపారంలోనైనా నష్టాలకు ఛాన్స్ ఉంటుంది, కానీ డాంకీ బిజినెస్లో ఆ అవకాశమే లేదు. బోల్డెన్ని పోషకాలు, రోగనిరోధక శక్తి ఉన్న గాడిదల పాల ధర లీటర్కు 7,000. కాస్త పెట్టుబడి పెట్టి కాసిని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. గాడిద పాలకు దేశ విదేశాల్లో ఫుల్ గిరాకీ ఉండడంతో ఆర్డర్లు మన ఫామ్కే వెతుక్కుంటూ వస్తాయి. స్టోరేజీ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉండడంతో పాలు పాడయ్యే అవకాశం లేదు. గాడిదల బిజినెస్ దేశంలో రోజురోజుకు పుంజుకుంటుంది. ఇందులో సిగ్గుపడాల్సిందేమీ లేదు. ఇది కూడా ఆవులు, బర్రెల్లాంటి పాడి పరిశ్రమే. గాడిదలతో నెలకు లక్షలు సంపాదించే బిజినెస్ సీక్రెట్స్ స్పెషల్గా మీకోసం. విషయంలోకి వెళ్లే ముందు ఇన్స్పిరేషన్ కోసం డాంకీ బిజినెస్ మ్యాగ్నెట్ల గురించి 2 ముచ్చట్లు. గుజరాత్కు చెందిన ధీరేన్ సోలంకి గాడిదల పాడితో నెలకు 3 లక్షలు సంపాదిస్తున్నాడు. బ్యూటీ ప్రొడక్ట్స్ కంపెనీల నుంచి అతనికి ఆర్డర్లు కుప్పతెప్పలుగా వచ్చి పడుతున్నాయి. కర్ణాటకలో మంగళూరుకు చెందిన శ్రీనివాస గౌడ్ మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలిపెట్టి గాడిదల బిజినెస్ స్టార్ట్ చేశాడు. అతని ఆదాయం నెలకు అక్షరాల 6 లక్షలు. దేశవ్యాప్తంగా ఇలాంటి యువకులెందరో సక్సెస్ సాధించారు. ఈ వ్యాపారానికి డబ్బు కన్నా ఆత్మవిశ్వాసమే ఎక్కువ కావాలి. ఎంతమంది ఎగతాళి చేసినా పట్టించుకోకుండా విజయ శిఖరాల వైపు సాగిపోవాలి. డాంకీ మిల్క్ ఇండస్ట్రీలో గాడిదల ఎంపిక కీలకం. మన దేశ వాతావరణానికి సరిపోయే జీవాలను ఎంచుకోవాలి. పురుషులందు పుణ్యపురుషులు వేరయ టైప్లో గాడిదల బిజినెస్కు అన్ని గాడిదలు పనికిరావు. ఇండియన్ వైల్డ్ యాస్, కియాంగ్, టిబెటన్ వైల్డ్ యాస్, అండాలూసియన్, హలారీ, బిగ్ హలారీ, రాజస్థాన్, కట్వాడి జాతులతో పాల దిగుబడి ఎక్కువగా సాధించవచ్చు. మనం ఫామ్ పెట్టే ప్రాంత వాతావరణానికి అనువైగా జాతులను ఎంపిక చేసుకోవాలి. పశుసంవర్ధక నిపుణుల సలహా తీసుకోవాలి. ఒక్కో గాడిదకు 200 చదరపు అడుగుల స్థలం ఉండేలా చూసుకోవాలి. నిద్రపోవడానికి ఎండుగడ్డి, రంప పొట్టుతో బెడ్డింగ్ ఏర్పాటు చేయాలి. బర్రెలు, ఆవుల పోషణలో ఏ జాగ్రత్తలు తీసుకుంటామో గాడిదల విషయంలోనూ ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆఫ్టర్ ఆల్ గాడిదలే కదా అని గాలికి వదిలేయద్దు. మంచి షెడ్డు వేసి బలవర్ధకమైన పశుగ్రాసం అందించాలి. ఆరోగ్యం సరిగ్గా ఉందో లేదో చెక్ చేస్తూ రోగాలొస్తే చికిత్స చేయించాలి. గాయాలు కాకుండా జాగ్రత్తగా డీల్ చేయాలి. వాటిని నిత్యం కట్టేసి ఉంచకూడదు. అలాగని విచ్చలవిడిగా వదిలేయకూడదు. బలమైన కంచె నిర్మించి కాసేపు స్వేచ్ఛనివ్వాలి. గాడిదలు చాలామంది అనుకున్నట్లు రఫ్ అండ్ టఫ్ కాదు, త్వరగానే మచ్చికవుతాయి. డీల్ చేయడం చాలా సులువు. ఆవులు, బర్రెలతో పోలిస్తే గార్దబాలు తక్కువ ఆహారం, నీళ్లు తీసుకుంటాయి. రోగనిరోధక శక్తి ఎక్కువ. అందుకే వీటి పాలకు అంత డిమాండ్. పాలను లోకల్గా మిల్లీలీటర్ల చొప్పున చిన్న మోతాదుల్లో అమ్ముకోవచ్చు. కాస్మెటిక్ కంపెనీలకు గ్యాలన్లలో అమ్ముకోవచ్చు. బర్రెలు, ఆవులతో పోలిస్తే గాడిదల పాల దిగుబడి తక్కువే. వారానికి 12 లీటర్లు ఇస్తాయి. గాడిదలను పాడి కోసమే కాకుండా ఇతర పనులకు వాడుకోవచ్చు. గడ్డి, ఎరువులను, చిన్నపాటి సామాగ్రిని బండికి కట్టి మోయించవచ్చు. పొలం కూడా దున్నించవచ్చు. గాడిదల జీవితకాలం 40 ఏళ్లు కనుక దశాబ్దాల పాటు పాలిస్తాయి. సొంత స్థలం ఉంటే చిన్న సైజు డాంకీ ఫామ్ను 15 లక్షల పెట్టుబడితో ఏర్పాటు చేసుకోవచ్చు. గాడిదల సంఖ్య, వసతులు, నిర్వహణ పెరిగే కొద్దీ పెట్టుబడి పెరుగుతుంది. గాడిద ధర జాతిని బట్టి 20,000 నుంచి 2 లక్షల వరకు ఉంటుంది. లోకల్గా దొరికే గాడిదల కాస్ట్ తక్కువ. బిగ్ హలారీ జాతి గాడిద ధర 1,10,000. మామూలు హలారీ ధర 45,000. మొండి జాతిగా పేరున్న రాజస్థాన్ గాడిద ధర 1,50,000. టోక్యో డాంకీ ధర 2.5 లక్షలు. 20 గాడిదలతో నెలకు 3 నుంచి 4 లక్షల వరకు సంపాదించుకోవచ్చు. ఖర్చు కింద సగం పోయినా 1,50,000, 2 లక్షల లాభం గ్యారంటీ. పెట్టుబడి భారమైతే ప్రభుత్వం నుంచి సబ్సిడీకి ప్రయత్నించాలి. పట్టుదలతో పనిచేస్తే విజయం దానంతట అదే వరిస్తుంది. గాడిదల బిజినెస్ కూడా ఈ సూత్రం వర్తిస్తుంది.